అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మీ విద్యాభ్యాసంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న జ్ఞానాన్ని సులభంగా పొందగలుగుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీ ఏకాగ్రత అసాధారణంగా ఉంటుంది. అది మీ భవిష్యత్ లక్ష్యాలకు బలమైన పునాదిని వేస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. మీ వద్ద ఉన్న నిధులు అనుకున్న దానికంటే వేగంగా తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి. వారితో గడిపిన సమయం మీకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో సామరస్యం, ఆప్యాయత వెల్లివిరుస్తాయి. మీ బంధాలను మరింత పటిష్టం చేస్తాయి. పాత స్నేహితులతో వివాదాలు తలెత్తి మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. స్నేహితుల నుండి అనుకోని విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ విశ్వాసానికి దెబ్బ తగులుతుంది. మీ దాంపత్య జీవితంలో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా గడుపుతారు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ఆదరణ పెరిగి మీ బంధం మరింత పటిష్టంగా మారుతుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురిచేస్తాయి. శారీరక అలసట, మానసిక ఒత్తిడి అధికమై మీ దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయి. అధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత విషయాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడి మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక చింతనలో మీకు అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. మనసులో ఏర్పడిన సందేహాలన్నీ తొలగిపోతాయి. ధ్యానం, పూజల ద్వారా మీరు నూతన శక్తిని పొందుతారు. మీ అంతరాత్మతో అనుసంధానమవుతారు. ఈరోజు చిన్న చిన్న విషయాలు కూడా మీకు తీవ్ర నిరాశను కలిగిస్తాయి. ఆనందానికి సంబంధించిన క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మానసిక ప్రశాంతత లోపించి అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆఫీసులో మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ నైపుణ్యాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించే అవకాశం వస్తుంది. అది మీ వృత్తి జీవితానికి మంచి మలుపవుతుంది. మీరు నిర్వహించే కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగక ఆలస్యం లేదా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ మీకు అనుకూలమైన వాతావరణం ఉండదు. తీవ్రమైన విమర్శలు ఎదురవుతాయి. క్రీడలలో పాల్గొనే వారికి ఈరోజు అద్భుతమైన విజయాలు లభిస్తాయి. మీరు అసాధారణమైన ప్రతిభను ప్రదర్శిస్తారు. మీ శారీరక శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహచరుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు అనవసరమైన గొడవల్లో చిక్కుకుంటారు. ముఖ్యంగా తెలియని వ్యక్తులతో తీవ్ర వాదనలకు దిగే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీసి మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల అప్రమత్తంగా ఉంటారు. అది భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. మీ జాగ్రత్తలు అనవసరమైన సమస్యల నుండి మిమ్మల్ని కాపాడతాయి. సురక్షితమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ముఖ్యమైన పనులలో మీరు పెద్ద తప్పులు చేసే అవకాశం ఉంది. అవి మీకు తీవ్ర నష్టాలను కలిగిస్తాయి. సమస్యల పరిష్కారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిస్థితులు మరింత దిగజారతాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీరు ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ సంకల్పం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడంలో మీరు చూపించే తెగువ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. మీరు ఇతరులపై పెట్టుకున్న నమ్మకం ఈరోజు వమ్మవుతుంది. ముఖ్యంగా సన్నిహితుల నుండి ద్రోహం ఎదురు కావచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. సామాజిక వర్గంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ ఇస్తారు. మీరు పాల్గొనే కార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తారు. మీ సలహాలు, సూచనలకు
ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు అద్భుతంగా పనిచేస్తాయి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మీ ఆచరణాత్మక విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. మీ సంప్రదాయాలను మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. పాత ఆచార వ్యవహారాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ సంబంధాలలో అపార్థాలు తలెత్తి మీ బంధం బలహీనపడే అవకాశం ఉంది. మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి మానసిక దూరం పెరుగుతుంది. ఈ రోజు మీరు పాల్గొనే సమావేశాలన్నీ విజయవంతమవుతాయి. మీ ఆలోచనలకు అందరూ మద్దతు ఇస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ పాత్ర కీలకమవుతుంది. సానుకూల ఫలితాలు సాధిస్తారు. మీ సృజనాత్మక ఆలోచనలు కొత్త మార్గాలను చూపుతాయి. మీరు అద్భుతమైన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు. కళలు, రచనలు వంటి రంగాలలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. పరిశ్రమల రంగంలో మీకు తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి. పెట్టుబడులు నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడతాయి. మీరు ఈరోజు ఎంతో ప్రేరణ పొందుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త శక్తిని సమకూర్చుకుంటారు. ఇతరులకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారు. వారిలో స్ఫూర్తిని నింపుతారు. పర్యటనల విషయంలో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు అనుకోని విధంగా రద్దయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి లేదా వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మీలోని సుప్త చేపనలో ఉన్న ప్రతిభ ఈరోజు బయటపడుతుంది. దానిని మరింత మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మీకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మీ వ్యక్తిత్వం ఈరోజు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మీరు ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతారు. మీలోని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. గతంలో మీరు చేసిన పనుల ఫలితాలు ఈరోజు ప్రతికూలంగా మారతాయి. పాత తప్పిదాలు మిమ్మల్ని వెంటాడతాయి. మీరు అనుకున్న విధంగా జరగని పనుల పట్ల తీవ్ర నిరాశ చెందుతారు. మీ సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మరింత గుర్తింపు పొందుతారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ లక్ష్యాలను సాధించడానికి మార్గాలు దొరుకుతాయి. మీ ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది. మీరు సరైన దిశగా పయనిస్తారు. మీ సంక్షేమం పట్ల మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఆందోళన పెరుగుతుంది. మీరు సహాయం చెయ్యాలనుకున్న వారికి కూడా సరైన విధంగా తోడ్పడలేకపోతారు. మీ కెరియర్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మార్గాలు సుగమమవుతాయి. మీ కృషి, పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కూడా లాభపడతారు. ఈరోజు మీ మనోభావాలు అదుపులో ఉండవు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తారు. కోపం, ఆందోళన వంటి ప్రతికూల భావాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మానసిక అశాంతి పెరుగుతుంది. మీ మనసులో అద్భుతమైన శాంతి నెలకొంటుంది. మీరు ప్రశాంతంగా రోజును గడుపుతారు. బయటి ప్రపంచంలోని అలజడులు మిమ్మల్ని పెద్దగా ప్రభావితం చెయ్యలేవు. అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తారు. మీ సంకల్ప శక్తి ఈరోజు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఎట్టి పరిస్థితులలోనూ మీరు వెనకడుగు వేయరు. మీ పట్టుదల అపారంగా ఉంటుంది. నెట్వర్కింగ్ ద్వారా మీకు ఎటువంటి ప్రయోజనం లభించదు. కొత్త పరిచయాలు నిరాశ కలిగిస్తాయి. మీరు కలిసిన వ్యక్తులు మీకు ఏ విధంగానూ సహాయపడలేరు. సమయం వృధా అవుతుంది. చట్టపరమైన సమస్యలు ఈరోజు మిమ్మల్ని వెంటాడతాయి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు. అనవసరమైన వివాదాల్లో చిక్కుకుని డబ్బు, సమయం వృధా చేసుకుంటారు. మీ సంతానం ఈరోజు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వారి నుండి శుభవార్తలు వింటారు. పిల్లల అభివృద్ధికి సంబంధించిన విషయాలలో మీరు ఆనందిస్తారు. వారి భవిష్యత్తు గురించి ధైర్యంగా ఉంటారు. గృహ సంస్కరణలకు సంబంధించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఇంటికి మరింత అందం వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. పని ఒత్తిడి ఈరోజు తీవ్రస్థాయికి చేరుకుంటుంది. మీరు మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోతారు.
ఎంత కష్టపడినా పనులు సకాలంలో పూర్తి చేయలేరు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లడానికి ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది. మీరు మనశ్శాంతిని పొందుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా మీరు నూతన ఉత్తేజాన్ని పొందుతారు. కళారంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులలో పాల్గొని మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. శుభకార్యాలకు సంబంధించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మీరు అనుకున్న విధంగా జరగవు. ముఖ్యమైన శుభకార్యాలకు హాజరు కాలేకపోతారు. నిరాశ చెందుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొని మీరు మంచి సమయాన్ని గడుపుతారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీ స్వీయ నమ్మకం ఈరోజు అద్భుతంగా పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీపై మీకు ఉన్న నమ్మకం మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళుతుంది. పర్యావరణ సంబంధిత విషయాలలో నిర్లక్ష్యం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు వాటి పరిష్కారానికి కృషి చెయ్యాలి. ప్రకృతి విపత్తుల పట్ల జాగ్రత్త వహించాలి. అనవసరమైన నష్టాలను నివారించాలి. మీరు భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు ఈరోజు సరైన దిశలో సాగుతాయి. అవి మీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి. స్పష్టమైన ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీ లక్ష్యాలను చేరుకుంటారు. సమయ నిర్వహణలో మీరు తీవ్రంగా విఫలమవుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చెయ్యలేరు. అనవసరమైన పనులకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ముఖ్యమైనవి నిర్లక్ష్యం చేయబడతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలలో మీ పాత్ర కీలకమవుతుంది. ప్రజల నుండి మద్దతు పొందుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం రంగు. పరిహారం: ఈరోజు గోవులకు పచ్చి గడ్డిని తినిపించడం వల్ల గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. మంత్రం: ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.